నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైలు ప్రయాణికులకు తప్పిన ప్రమాదం. గూడూరు సమీపంలో విరిగిన రైలు పట్ట. గొర్రెల కాపరి గుర్తించి ఎర్రగుడ్డ కట్టడంతో స్పందించిన అధికారులు. తిరుపతి విజయవాడ మార్గంలో రైలు రాకపోకలకు ఆలస్యం. విపత్కర పరిస్థితుల్లోనూ మహిళల ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి. గూడూరులోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన డీఎస్పీ గీత. రాష్ట్ర అభివృద్ధికై కూటమి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని నాయుడుపేటలో నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. గిరిజనుల భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఆ పార్టీ నాయకులు. గూడూరు సమీపంలోని తిరుపతి వెళ్లే రైలు మార్గంలో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు రాకపోకలు సాగించే పట్ట విరిగింది. ఇది గుర్తించిన గొర్రెల కాపరి ఎర్ర టవల్ కట్టడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్ట విరిగి ఉంది. అటువైపుగా వెళ్తున్న గొర్రెల కాపరి గుర్తించి అక్కడ ఎర్ర టవల్ కట్టాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు, పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని పట్టాలు సరిచేశారు. గొర్రెల కాపరి పట్టాలు విరిగిన విషయం గుర్తించకపోతే ఆ మార్గంలో వెళ్లే రైలుకు ప్రమాదం జరిగి ఉండేదని పలువురు అంటున్నారు. పట్టాలు విరగడంతో తిరుపతి, విజయవాడకు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడిచాయి. రైలు పట్ట ప్రమాదవశాత్తు విరిగిందా లేక ఏమైనా కుట్రకోణం దాగి ఉందా అని రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధికై కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని నూతన బస్సును ప్రారంభించారు. నాయుడుపేటలోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. బస్సును ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ శ్రీశైలం నుండి తిరుమలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సుని సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. విపత్కర పరిస్థితుల్లో మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని డీఎస్పీ గీత సూచించారు. గూడూరు పట్టణంలోని ద్వారకామయి ఫంక్షన్ హాల్లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న ద్వారకామయి ఫంక్షన్ హాల్లో ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో డీఎస్పీ గీత పాల్గొన్నారు. పలు రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ గీత మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో కొంతమంది విద్యార్థుల డ్రెస్ సెన్స్ సక్రమంగా లేదన్నారు. ఇతరులు ఈవ్ టీజింగ్ చేసే అవకాశం వారికి ఇవ్వకుండా పద్ధతిగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్ లో వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దని, అలా చేస్తే కొందరు ఖాతాల్లో ఉన్న నగదు పోగొట్టుకుంటున్నారని ఆమె వివరించారు. ఎందుకంటే చిన్న చిన్న డిస్ప్యూట్స్ వల్ల ఫ్యామిలీ స్ప్లిట్ అయిపోతున్నాయి, చిల్డ్రన్ కూడా స్ప్లిట్ అయిపోతున్నారు, సరిగ్గా చదువుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే పిల్లలు ఎక్కడైనా ట్రిపుల్ రైడింగ్ కానీ, లేకపోతే స్కూల్కి వెళ్తామని చెప్పి స్కూల్కి వెళ్ళకుండా మూవీస్కి వెళ్ళడం కానీ, లేకపోతే ఎలోపోవడం కానీ, ఇలా సిచ్యుయేషన్స్ మేము మళ్ళీ ట్రేస్ అవుట్ చేసి స్టేషన్ పిలిచినప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే అడిగేవాళ్ళు ఎక్కడన్నా మీ పేరెంట్స్ని పిలుచుకోరండి. వాళ్ళు ఫోన్ చేశారంటే మేడం అమ్మ నాన్న వెళ్ళిపోయారు, అమ్మ విత్ సమ్ ఎక్స్, నాన్న విత్ సమ్ ఎక్స్ అని చెప్పేవాళ్ళు.
అంటే అమ్మేమో ఒకరితో కలిపోయారు, నానేమో ఇంకొకరితో కలిపోయారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. విద్య అనేది చాలా అవసరం. వాళ్ళని బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తుంటే మగవాళ్ళు కూడా అంత కేర్లెస్గా వాళ్ళని చూడరు. ఎందుకంటే సంపాదిస్తున్నారు, చదువుకున్న ఏమన్నా అంటే కూడా వాళ్ళు ఏమన్నా డైవర్సిటీ చేసి హ్యాపీగా వాళ్ళు ఇండివిజువల్గా కూడా బతికే అంత అవకాశం వాళ్ళకి ఉంది. కాబట్టి అదే చదువు లేని వాళ్ళైతే ఏం చేసినా ఏం చెప్పినా పడుండాల్సిన పరిస్థితి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ముందుగా స్త్రీలకి విద్యకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లేడీస్ బాగా చదువుకునేదానికి అందరూ కూడా సహకారం అందించాలి. మన ఇళ్ళలో అందరం బాగా చదివిస్తాం, కానీ పేదవాళ్ళు ఇద్దరు కూర్చుంటే అబ్బాయిలు అయితే బాగా చదివిస్తారు, అమ్మాయిలు మాత్రం పర్వాలేదు. అంటే ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉన్నప్పుడు చదువుకి కష్టపడే డబ్బులు పెట్టాలంటే అబ్బాయిలకే ప్రిఫరెన్స్ ఇస్తారు. అట్లా కాకుండా అమ్మాయిలు కూడా వాళ్ళకి సమానంగా బాగా చదివిస్తే లేదు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఇలాంటి వాళ్ళ హస్బెండ్స్ హెరాస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎట్లయినా భయపడతారు భార్య బాగా ఉద్యోగస్తురాలైతే. అది కొంతమంది ఎంత చదువుకున్నా ఎంత జాబ్ చేసి వేరే రూపాయల జీతం తీసుకుపోయినా కూడా ఎత్తుకుపోయి ఈ కార్యక్రమంలో మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి, క్లబ్ల ప్రతినిధులు డాక్టర్ తనూజ, విష్ణువందన తదితరులు పాల్గొన్నారు. కుటుంబంలో ప్రధాన పాత్ర పోషించేది మహిళ అని, తల్లిగా, భార్యగా కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ అభివృద్ధికి దోహదపడుతుందని సాయి విద్యానికేతన్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణరెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా గూడూరులోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళా సాధికారత కావాలంటూ మహిళలచే ప్రతిజ్ఞ చేయించారు. శిక్షణ ఇచ్చిన బ్యూటీషియన్లు రూప, గిరిజలకు బహుమతులు అందజేశారు. అలాగే సేవా సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సారంగ శ్రీనివాసులు, సులక్ష్మి తదితరులు మాట్లాడారు. ఈ వేడుకల్లో మహిళలు విరిగా పాల్గొన్నారు. ప్రత్యేకమైన రోజు చెప్పి ఆ ఒక్క రోజే మనల్ని పొగడమో లేదా ఒక్క రోజే మనం బాగుండడమో కాదు. ప్రతిరోజు మనకి మనమే, ఇంకెవరు కాదు, మనకి మనమే శబాష్ అనిపించుకోవాలి ప్రతిదానికి. దీనికి మాత్రం ఎందుకని చెప్తున్నానంటే, నిద్రలేసినప్పటి నుంచి పడుకునేదాకా మహిళల పాత్ర లేకపోతే ఆ ఇల్లులాగా ఉండదు, ఆ ఊరులాగా ఉండదు, ఆ దేశంలాగా ఉండదు. ఏది చేయాలన్నా ఏది పడ్డాలన్నా ముందు పిలిచేది అమ్మ, లేకుంటే హస్బెండ్ అయితే భార్య. ఎవరికి ఇంకా ఈ రెండు తప్ప ఇంకేం పోస్ట్ లేవు, ముఖ్యమైన పోస్టులు తప్పనించి ఈ రెండే మనకు ముఖ్యంగా ఉండేది. సో ఈ విధంగా ప్రతి విషయంలోనూ మనం లేకపోతే జరగదు అన్న విషయం అప్పుడు ప్రత్యేకంగా ఒక రోజు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడడానికి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ సంస్థ పెట్టడానికి కారణం సునీత మా పెద్దమ్మాయి. అమ్మాయి చనిపోయినప్పుడు అందరూ అమ్మాయికి మీరు సంస్థ పెట్టి అమ్మాయి జీవింపు చేయండి అని అన్నారు. ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు మా శ్రేయోభిలాషులందరూ వచ్చి, పాప ఎక్కడికి పోలేదు, మీ దగ్గరే ఉంది, మీరు ఒక సేవా సంస్థను స్థాపించి మహిళల కొరకు కృషి చేయండి, ప్రతి మహిళలో కూడా మీ పాపను చూసుకోండి, అప్పుడు మీ పాప ఎక్కడికి పోకుండా మీతో కూడా ఉంటుంది అని అన్నారు. అలాగే గత 24 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళలో కూడా మేము పాపను చూసుకుంటున్నాం. వయసుతో సంబంధం లేకుండా ఈ వయసులో మా బిడ్డ ఇట్లుంటుంది, ఈ వయసులో ఇట్లుంటుంది, ఈ వయసులో ఇట్లుంటుంది అనుకొని ఆ అమ్మాయి సజీవంగా మాతో కూడానే ఉండాలి. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నెల్లూరు జిల్లా కన్వీనర్ డిపి పోలయ్య, పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు మమత తదితరులు డిమాండ్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా సైదాపురంలో మహిళలతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సైదాపురంలోని పిఓడబ్ల్యూ కార్యాలయం నుండి పిఓడబ్ల్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహిళలతో నిరసన ప్రదర్శన జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీ సైదాపురం గ్రామ వీధుల్లో కలిగి తిరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కన్వీనర్ డిపి పోలయ్య, పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు మమత తదితరులు మాట్లాడుతూ మార్చి 8వ తేదీ శ్రామిక మహిళల పోరాట దినమని తెలిపారు. స్త్రీ పురుష సమానత్వంకై పోరాడాలన్నారు. సమాన వేతనం ఇవ్వాలని, ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా మార్చి 8వ తేదీ ఈరోజు అనగా అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం దీక్షని కొనసాగిస్తామంటూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇవాళ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహించాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చున్నది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఆఫీసు నుంచి ఇవాళ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ 75 సంవత్సరాల చరిత్ర గల భారతదేశంలో ఇవాళ మహిళలు ఇప్పటికే తమ హక్కుల కోసం పోరాట ధీరస్థితికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఒకవైపున బలవంతంగా ఈ దేశంలో మహిళల పైన హిందూ పాయిజం బలవంతంగా రుద్దుతూ ఇవాళ మహిళలు ప్రేమ వివాహాలు పోతూ ప్రేమ పెళ్లిలు చేసుకుంటే ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రమేష్, నాగమణి, అనుష, లక్ష్మి, తులసమ్మ, శ్రావణి, పెంచలమ్మ తదితరులు పాల్గొన్నారు. తిక్కవరం గ్రామంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను దౌర్జన్యంగా దాడులు చేసి ఆక్రమించుకున్న రమణారెడ్డి, అతడి బంధువులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న బీజేపీ కార్యాలయంలో బాధితులు, నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు దయాకర్, నాయకులు బాలకృష్ణమనాయుడు, శ్రీనివాసులు, నిరంజన్, శివ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి మా భూములు ఆకలిచ్చేసి మమ్మల్ని కొట్టేదానికి వస్తున్నాడు. మా తోడు వచ్చినా కూడా మమ్మల్ని చెట్లను దిగనేయట్లేదు సార్. మమ్మల్ని దిగనేయటం లేదు. పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని గందరగోళ చేస్తున్నాడు. మమ్మల్ని ఎస్టీలు అనుకోకుండా మమ్మల్ని కేసులు పెట్టడం కానీ కోర్టులో ఉండదని చెప్పి మామూలుగా ఆకలిచ్చేసాడు. మేము అడిగేదానికి మమ్మల్ని కొట్టేది మమ్మల్ని బయట దోశారు సార్. మమ్మల్ని ఆకలిచ్చే కొట్టు కొట్టి బయట వేస్తారు. ఈ భూమి కాడ కాపాడండి, మా భూములు అని చెప్తున్నారు. పటాకాయలు కొట్టించారు. మా ఒరిజినల్ పట్టాలు కాదు. మమ్మల్ని ఎంఆర్ఆర్ చుట్టూ తిరిగి ఎంఆర్ఆర్ జబా చెప్పలేదు సార్. మాకు కొట్టే ఎంఆర్ఆర్ దగ్గర ఎవరెవరు చెప్పడం లేదు. మమ్మల్ని అడిగితే మా పైకి వచ్చేస్తున్నారు. మాకు ఎవరు సహాయం చేయటం లేదు. ఎవరు పెట్టించిన పూర్తి 5 రోజులు లాక్కోవాలంటున్నారు. మాకు ఎవరు న్యాయం చేస్తారు? నేను శ్రీనివాసు ఆడిపూడి సేనయ్య వాళ్ళ తల్లి, వాళ్ళమ్మ పొలం ఉండి వాళ్ళ బామ్మర్దిని మాట్లాడుతున్నా. వాళ్ళ వైఫ్ అక్క తమ్ముడిని మాట్లాడేది. చిలకూరు మండలంలో గూడూరు రమణారెడ్డి అనే వ్యక్తి ఆడేపూడి పొలంది, ఏక విజయంది, తుపాకుల రామయ్య, తర్వాత మాలికల చిన్న సుబ్రహ్మణ్య, వేలూరు పెద్దసంగయ్య, ఏలూరు పొండయ్య అనే వ్యక్తిది 7 ఎకరాల 12 సెంట్లు భూమి కబ్జా చేసే గూడూరు రమణారెడ్డి. ఏదంటే మా అన్నదమ్ములు అందరే ఉన్నాయి అని లిస్టులో పెట్టి రెవెన్యూ కోర్టులో పెట్టామని వాళ్ళందరూ దబాయిస్తూ పోలీసులు చెప్తూ వీళ్ళందరినీ దబాయించి కాల్స్, బెదిరింపు కాల్స్ ఎక్కువ పెడుతున్నాడు గూడూరు రమణారెడ్డి. అతను ప్రతి ఒక్కరిని అలాగే ఇదే కాకుండా ఎస్టీ కూడా అందరి భూ కబ్జా చేస్తూ బెదిరింపు కాల్ చేస్తూ ఇలాగ ఎంఆర్ఓ చుట్టూ ప్రతిసారి తిరుగుతూనే ఉంటాడు. ఇలా వీళ్ళని ఏదైనా పొలం 10 రోజు పని ఉన్న రోజు ఉంటారు. లేదంటే ఏదైనా పని చేసుకుని బయటకు పోతారు, మళ్ళీ వస్తారు. మా పొలం ఎవరు తాగుతారని. కాబట్టి మేము దీని గురించి నవంబర్ 24వ తేదీ చిలకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి రెఫర్ చేశారు. ఎంఆర్ఓ ఆఫీసులో ఈ రోజుకి అది అన్నీ చూసి ఇవ్వలేకున్నారు. ప్రతిరోజు పోవటమే. ఈఆర్ఓ ఒక ఆమె ఉంది, ఆమె చెప్పింది కాకుండా ఈయన చేస్తుంటుంది. సర్వేర్ వచ్చాడు, విలేజ్ సర్వేర్ వచ్చాడు, కోతలు వేసాడు. నా పొలం ఎంతవరకు ఉన్నదో ఆడ రాళ్ళు వేసాడు. ఆ పొలంలో దిగనే లేదు. మేము నాటు కూడా ఇని లేదు. నాటు వేసేటప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఆ పొలం పండిపోయి కోసి కూడా కోసేశారు. ఇప్పటికీ ఎంఆర్ఓ ఆఫీసు నాకు రావట్లేదు. ఎంఆర్ఓని కలవటం, ఎంఆర్ఓ విఆర్ఓని పిలవటం, అట్టగాదమ్మా ఈ విధంగా చేయమని చెప్పటం, ఆమె దాటేస్తూ ఉంది. మరి ఎందుకో కానీ ఆయన రెవెన్యూ అంటే ఆయనే, ఎంఆర్ఓ ఆఫీస్ అంటే ఆయనే, ఎవరు వెంకటరామనారెడ్డి, ఏరే పని ఉండదన్నమాట. కాబట్టి అధికారులకు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఇది గతంలో 5 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డాం. మధ్యలో రోడ్ వేసేసాడు, చెట్ల మింట పట్టాలో రోడ్ వేసాడు. చిలకూరు మండలంలో భూదంతా ఎక్కువవుతా ఉంది. అందులో మెయిన్ కారణం గూడూరు రమణారెడ్డి, ఆయన కొలీగ్స్ ఉన్నారు, కొంతమంది ఆయన బంధువర్గం ఉన్నారు.
వాళ్ళు ఇదే పని చిలకూరు మండలంలో ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఆక్యుపై చేసుకోవడం, మాదని చెప్పుకోవడం, ఏదో ఒక కాగితం చూపించడం, మాదని చెప్పడం, పెండింగ్ పడడం, ఇదే విధంగా చేస్తున్నారు. చిలకూరు మండలంలో ఉన్నటువంటి భూదందా చేస్తున్నట్టు ఓడూరు రమణారెడ్డి పైన, ఓడూరు వెంకటరమణారెడ్డి పైన చిలకూరు ఎంఆర్ ఆఫీసులో ఎవరికి అక్కడ సమాచారం ఇస్తున్నారు? అసలు చిలకూరు ఎంఆర్ ఆఫీసులో ఓడూరు వెంకటరమణారెడ్డికి ఏం పని? ఓడూరు వెంకటరమణారెడ్డి కనుసైకిలో చిలకూరు ఎంఆర్ ఆఫీసులో పనిచేస్తున్నారు కొంతమంది. అందుకని దీని మీద వెంటనే చిలకూరు ఎంఆర్ ఆఫీస్ మీద కూడా ఏసీబీ దాడులు జరిపి అక్కడ రికార్డులు కూడా పరిశీలించాలని చెప్పి ఏసీబీ రికార్డ్ చేస్తాను. అదేవిధంగా చిలకూరు తిక్కవరంలో 1993లో అక్కడ ఉన్నటువంటి ఎస్టీలకి 8 మందికి 8 ఎకరాల చొప్పున, ఒక్కొక్కరికి 8 ఎకరాల చొప్పున, ఒక్కొక్కరు ఎకరం చొప్పున 8 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొంతకాలం అక్కడ సాగు చేసుకున్నారు. గతంలో కొంత వర్షాలు సరిగా లేనందుకు ల్యాండ్ ఆ గ్రామస్తులు తీసుకున్నారు మడకల వారీగా, పాత రోజుల్లో మడకల వారీగా. దాంట్లో వీళ్ళకి వచ్చింది 4 ఎకరాల 64 సెంట్లు. ఈ 4 ఎకరాల 64 సెంట్లు ఆ చిన్న కట్టాపురందరూ కలిసి విజయవాడ విద్యాసాగర్ అని అమ్మేశారు. ఎప్పుడు అమ్మారు? 1984లో అమ్మారు. 84లో రిజిస్టర్ అయిపోయింది, వాళ్ళకి అది చేసేస్తారు. దాని సంబంధించిన డాక్యుమెంట్లు కూడా 1725/1984 ఈ విధంగా అమ్మేశారు. అమ్మేస్తే వాళ్ళు నాన్న ఆ బలరామరెడ్డి అయిన ఇసనాక భాస్కర్ రెడ్డి వాళ్ళ తండ్రి కలెక్టర్ కాడ ఒక డిక్లరేషన్ తయారు చేశారు. మాకు మెట్ట పొలం ఉండేది. పింఛన్దారుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆల్ ఇండియా పోస్టల్ ఆర్ఎంఎస్ పెన్షనర్ అసోసియేషన్ ప్రతినిధులు సుధాకర్ రాజు తదితరులు పేర్కొన్నారు. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో అసోసియేషన్ మొదటి వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నివేదిక, సభ్యుల సమస్యలు వంటి వాటిని చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బారావు, తిరునాకర్, వెంకటేశ్వర్లు, విశ్వనాథం, చంద్రశేఖర్, నజీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు తమ జీవితాంతం వాళ్ళ రక్త మాంసాలు ప్రభుత్వ సేవలకే వినియోగిస్తున్నందువల్ల వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత అటువంటి కుటుంబాలు రోడ్డు పాలు పడకూడదు అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నాయకత్వంలో 17/12/1992లో ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. వాళ్ళ జీతంలో సగభాగం వాళ్ళకి పెన్షన్గా ఇవ్వాలా, అదేవిధంగా తర్వాత కరువు బత్యం పెరిగినప్పుడల్లా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని ఆ తీర్పు 1992 నుంచి ఉద్యోగులందరికీ కూడా అప్లై అవుతుంది. కానీ 2004 తర్వాత జాయిన్ అయిన తర్వాత ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చేసి నూతన పెన్షన్ విధానము అని చెప్పి పెట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే ప్రతి ఉద్యోగి తన జీతంలో 10% బేసిక్ జీతాన్ని కట్ చేస్తారు. అదేవిధంగా కరువు బత్యం పెరిగినప్పుడల్లా కూడా 10% వాటా కటింగ్ అనేది జరుగుతుంది. కానీ పాత పెన్షన్ విధానంలో ఇలాంటి సిస్టమ్ అయితే లేదు. ఉద్యోగి జీతం నుంచి 1 పైసా చెల్లించకుండానే ఆ ఉద్యోగికి రిటైర్ అయ్యే సమయంలో 50,000 జీతం ఉంటే 25,000 బేసిక్ పెన్షన్గా రావడం అనేది జరుగుతుంది. డిప్యూటీ స్టేట్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ పెన్షన్ అసోసియేషన్, పెన్షన్ ఆర్ఎంఎస్ అసోసియేషన్గా పనిచేస్తున్నాము. ఈరోజు గూడూరులో గూడూరు డివిజన్ యొక్క పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షన్ అసోసియేషన్ సర్వసభ సమావేశం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న 8వ వేతన సంఘాల గురించి రాబోయే రోజుల్లో మాకు కావాల్సిన డిమాండ్స్, ముఖ్యంగా మినిమం వేజ్, ట్రీట్మెంట్ ఫ్యాక్టర్, మినిమం వేజ్, సీనియర్ స్పెషలిటీస్ వీటన్నిటి మీద చర్చించడం జరుగుతుంది. అలాగే నోషనల్ ఇంక్రిమెంట్ మాకు 360 రోజులు పనిచేసిన తర్వాత ఇంక్రిమెంట్ ఇవ్వకుండా ఇచ్చిన దాని మీద సుప్రీంకోర్టు వెనకట్టించి ఇవ్వకుండా అదే రోజు నుంచి ఇస్తామని చెప్పి. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో మండల కాల శిల్వధ్యానాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు శ్రమల కాల ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం రక్షణ అనే అంశం, రక్షణ పొందుట అనే అంశంపై వివరణ కార్యక్రమాలు జరిగాయి. క్రైస్తవులు విరివిగా పాల్గొని ప్రార్థనలు చేశారు.
మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అలాగే ఈ మండల కాల శిలువ ధ్యానం 2025వ సంవత్సరం వాటిని మండల కాలంలో ఎక్కువ దినాల్లో మనమందరూ కూడా ఇంకా పశ్చాత్తాపడి దేవుడు ఇంకా ఆత్మీయ ఎదగాలంటే ఈ యొక్క 40 దినాలు చేస్తున్నాం. దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చింది, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచరు కనుక ఆయన ఆలకింపకున్నాడు. అంటే దేవుడు రక్షించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైనా మనం చెప్పాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించాం అని. దేవుని మార్గం చాలా ఇరుకైంది, ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. రెండోది విడిచిపెట్టాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి పాపాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే పాపం మొదట్లో చెప్పారు, పాపం ఎరుగుని ఆయన్ని మన కోసం మహిమకరంగా జీవించుటకు దయచేయండి, వ్యక్తిగతంగా రక్షణ దయచేయండి, కుటుంబంలో రక్షణ దయచేయండి అని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో వాక్యం ఉన్న ప్రతి బిడ్డకు కూడా ఆ రక్షణ మార్గాన్ని ప్రభావం తెలియజేసి తమ పాపములను సంఘ బిడ్డలను దీవించుకొని ప్రార్థిస్తున్నాను. ఈ శ్రమల కాలంలో ప్రభావం మా సేవలు ఎత్తుకుని నిన్ను గడువుచేటువంటి వాక్యాన్ని కలిగించమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని అందించినటువంటి నీకు దాసుడు నవీన్ గారిని జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ చేస్తున్న ఉద్యోగంలో ప్రభావం మీ సహాయం చేయండి. సంఘ పరిచర్యలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు కన్నుని సహవాసం సదాకాలం కీర్తన సంఖ్య 140 శుద్ధ హింస శుద్ధ హింస రూపా. చిలకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశ్వమేవే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రైలు ప్రయాణికులకు తప్పిన ప్రమాదం. గూడూరు సమీపంలో విరిగిన రైలు పట్ట. గొర్రెల కాపరి గుర్తించి ఎర్రగుడ్డ కట్టడంతో స్పందించిన అధికారులు. తిరుపతి విజయవాడ మార్గంలో రైలు రాకపోకలకు ఆలస్యం. విపత్కర పరిస్థితుల్లోనూ మహిళల ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి. గూడూరులోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన డీఎస్పీ గీత. రాష్ట్ర అభివృద్ధికై కూటమి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని నాయుడుపేటలో నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. గిరిజనుల భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఆ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.